హాయ్ హలో నమస్తే నా పేరు వెంకీ మీరు చూస్తున్నారు భగీరథ వ్లాగ్స్. లాస్ట్ రిలీజ్ చేసిన వీడియో రిలేటెడ్కి సంబంధించి ఇది పార్ట్ 2 అనమాట. సో విజయవాడ వచ్చిన తర్వాత మేము చేసే బిజినెస్కి సంబంధించిన అప్డేట్ ఈ వీడియోలో పూర్తిగా క్లియర్గా అందిస్తాను. సో కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ నుంచి వన్ టౌన్ ఏరియా ఉంటుందన్నమాట, బస్ స్టాండ్ నుంచి నియర్ బై ఉంటుంది. సో ఆ ఏరియాలో ఈ షాప్స్ అన్నీ ఉంటాయన్నమాట. వన్ టౌన్లో మనకు ఫ్యాన్సీ షాప్స్ కానీ అన్నీ అవైలబిలిటీలో ఉంటాయి. అక్కడే మనకు హోల్సేల్లో అన్ని ఐటమ్స్ దొరుకుతాయి. సో మేము ఇక్కడికి వచ్చేసేసి ఈ ఐటమ్స్ అన్నీ పర్చేస్ చేస్తామన్నమాట. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారనమాట, అన్న మీరేం చేస్తుంటారు అని. యాక్చువల్లీ నేనైతే ఒక ప్రైవేట్ హాస్పిటల్లో అయితే పిఆర్ఓగా పనిచేస్తున్నాను. అండ్ ఖాళీగా ఉండలేక మా మిసెస్ ఇంట్లో బోర్ కొడుతుంది అని తను కొంత అమౌంట్ పెట్టుకొని ఒక చిన్న బిజినెస్ అయితే స్టార్ట్ చేద్దామంది. సో తనకు సపోర్ట్గా నేను ఉండాలి కాబట్టి నేను కొంత అమౌంట్ తీసుకొని ఇద్దరం కంబైన్డ్లో ఒక చిన్న బిజినెస్ అయితే స్టార్ట్ చేసాం. అదే ఫ్యాన్సీ అనమాట. ఆ ఫ్యాన్సీ షాప్లో లేడీస్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి. అందుకు సంబంధించిన ఐటమ్స్ అన్నీ మేము విజయవాడలో వన్ టౌన్లో అయితే పర్చేస్ చేస్తాము. చాలామంది అడుగుతుంటారు మీరు ఎక్కడ కొంటుంటారని. ఈ వీడియో చూసిన అందరికీ ఒక క్లారిటీ వస్తుందని అనుకుంటున్నా. నిజం చెప్పాలి అంటే చాలామంది బిజినెస్ సీక్రెట్స్ ఉంటాయి, బిజినెస్లో ఏదేదో గ్యాంబ్లింగ్ చేస్తుంటారు, మాయ చేస్తుంటారు, జనాల్ని మోసం చేస్తారు అని అనుకుంటారు. కానీ వాస్తవానికి అలాంటివి ఏమీ ఉండవండి. యాక్చువల్లీ ఫ్యాన్సీ షాప్స్లో ఏంటి అంటే కొంచెం లాభం ఎక్కువ ఉంటుంది కాబట్టి అందరూ ఈ బిజినెస్ అనేది చేస్తుంటారు. ఎక్కువ లేడీస్కి చాలా ఇష్టం కాబట్టి ఈ జ్యువెలరీ ఐటమ్స్ కానీ ఇతర ఐటమ్స్ కానీ వాళ్ళు బాగా లైక్ చేస్తారు, ఎప్పుడు పర్చేస్ చేస్తుంటారు. కాబట్టి ఈ బిజినెస్ని పెట్టడానికి ప్రతి ఒక్కళ్ళు ముందుకు వస్తుంటారు. అండ్ ఈ ఐటమ్స్ అన్నీ మనకు దగ్గరలోనే ఇక్కడ విజయవాడలోనే దొరుకుతాయి. అన్ని ఐటమ్స్ గాజుల దగ్గర నుంచి తర్వాత జ్యువెలరీ ఐటమ్స్ కావచ్చు, ఫ్లక్కర్స్, పిన్స్, ఇలా చాలా ఉంటాయండి. లేడీస్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ మనకు హోల్సేల్లో దొరుకుతాయి. చాలా చీప్ అండ్ బెస్ట్ కాస్ట్లో దొరుకుతాయి అనమాట. మంచి మంచి ఐటమ్స్ కూడా తక్కువ కాస్ట్లో దొరుకుతాయి. ఇక్కడ తీసుకొని మనం 20% 30% పెట్టుకొని ఆ ఐటమ్స్ మనం అమ్ముతాం అనమాట. సో అంతే, బిజినెస్ సీక్రెట్ ఏమి ఉండదండి ఇందులో. యాక్చువల్లీ ఇవన్నీ అమ్మటం దేవుడెరుగు, ఇవన్నీ కొనటానికి మాత్రం చాలా ఓపిక కావాలండి. మా వాళ్ళు చూశారు కదా, మా మిసెస్ వాళ్ళ అత్తయ్య గారు, మా వదిన గారు కూర్చొని ఉదయం నుంచి మార్నింగ్ 10 ఆ టైంకి మేము స్టార్ట్ చేసాం అనమాట పర్చేస్. ఇప్పటికీ అవ్వలేదు. ఆల్మోస్ట్ 1 o'clock అవుతుంది, భోజనం ఆకలేస్తుంది, అయినా కానీ వాళ్ళ బిజినెస్ అనేది అవ్వలేదు. కొంటూనే ఉన్నారు. ఆడు తలకాయ పట్టుకున్నాడు చూసారా, వాడి బుర్ర కూడా తినేశారనమాట వీళ్ళు. అంత బిజీగా ఉంటుంది పర్చేస్ అనేది. చూసారా నా చేతిలో కూడా బ్యాగ్ అలాగే ఉంది. అన్నీ కొనేసి పెట్టారు, అయినా కానీ ఇంకా ఏదో కొనాలి, ఇంకా కొనాలి అని అంటూనే ఉంటారు. నాన్ స్టాప్ కొంటూనే ఉంటారు. ఇంకా నా వల్ల కాదురా బాబోయ్ అని చెప్పి గట్టిగా అరవాలనుంది. కానీ ఏమీ చేయలేను, ఎందుకంటే ఆడవాళ్ళు అక్కడ ఉంది, మనం ఏమి చేయలేము. వాళ్ళు ఎలా చెప్తే అలా సైలెంట్ కూర్చొని వాళ్ళు ఏది తీసుకొస్తే అది తీసుకొని వెళ్ళటం తప్ప మన చేతుల్లో ఏమీ లేదు. సో ఇప్పుడైతే సాయంత్రం 6 గంటలకు కావస్తుంది. అన్నీ కొనేసిన తర్వాత ఆ ఐటమ్స్ అన్నీ ఇలా ప్యాక్ చేసుకొని తీసుకెళ్ళడం ఇంకా పెద్ద రిస్క్. ఇలా నెత్తి మీద మోసుకుంటూ వెళ్ళాలి, ఎందుకంటే అక్కడ కనీసం మనుషులు నడవడానికి కూడా జాగా ఉండదు, అంత బిజీ ఉంటుంది. బట్ ఈరోజు కొంచెం తక్కువగానే ఉన్న క్రౌడ్, బట్ ఆటోస్ ఏవి అవైలబిలిటీలో ఉండవు కాబట్టి అక్కడ నుంచి కొంచెం దూరం తీసుకెళ్ళాలి. మొత్తానికైతే ఏమీ తినకుండానే బస్సు ఎక్కేసామండి.
మధ్యలో అయితే కొంచెం వీళ్ళకి లస్సీ ఇప్పించానంతే, అవి తాగారు, పర్చేస్ చేస్తూనే ఉన్నారు. ఆఖరికి బస్సు అయితే ఎక్కాం. బస్సు ఎక్కడం కూడా పెద్ద టాస్కేనయ్యా, ఫ్రీ బస్సులు కదా, ఆడవాళ్ళు అయితే ఎగబడుతున్నారయ్యా బస్సు దగ్గర. సో చూశారు కదండి, ఇది నా వ్లాగ్. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాగే మీ ఆదరాభిమానాలు నాకు అందిస్తారని ఆశిస్తూ